దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి. మన వేదాలు అలాగే శాస్త్రాలు ప్రకారం రావి చెట్టును శ్రీ మహావిష్ణువు గాను వేప చెట్టును లక్ష్మీదేవి గాను భావించాలట. మన ధర్మశాస్త్రాల ప్రకారం ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయడం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారట. శని దోషం ఉన్నవారు రావి చెట్టును పూజించి కౌగిలించుకోవడం ద్వారా అనేక దోషాలు తీరుతాయట. అలాగే ఈ రావి చెట్టు కిందే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. శ్రీకృష్ణుడు తన చివరి దశలో ఈ చెట్టు కిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు. ఇకపోతే వేప చెట్టు విషయానికి వస్తే వేప చెట్టు యొక్క గాలికే అనేక రుగ్మతలు దూరం అవుతాయి. ఇటువంటి పవిత్రమైన ప్రదేశాల్లో పవిత్రమైన వృక్షాలను ఖచ్చితంగా పెంచుతారు. అలాగే వాటికవే ఉద్భవిస్తాయి కూడా. అంతేగాక మన ధర్మశాస్త్రాల ప్రకారం రావి చెట్టును గృహ పరిసరాల్లో పెంచకూడదట. వేప చెట్టును ఇంటికి ముందు లేదా వెనక భాగాల్లో నాటాలట. ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వైద్యుడున్నట్టే అనే సామెత అందుకనే వచ్చింది. కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి.